స్వచ్ఛమైన దైవికానందం, దేవుడిచ్చు దైవ సంతోషం, నీ జీవితంలో వెలుగును నింపే సందేశం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ప్రతి జీవికి అవసరం ఆలోచన. हर एक प्राणी को एक विचार करने की आवश्यकता है. ఒక వ్యక్తి జీవించాలి, एक व्यक्ति अगर जीना है, ఒక వ్యక్తి బాగుగా నడవాలి అన్నా और सही तरह से चलना है तो भी ఆలోచన ఇంపార్టెంట్. और उसके लिए एक विचार करने की మన ఆలోచనను బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. और हमारे विचारों के ऊपर हम आधारित हैं हमारे जीवन में चलने के लिए. ప్రతిరోజు ఉదయకాల సమయాల్లో టీవీ ఆన్ చేసి చూస్తే చాలా రకరకాల వార్తలు వినబడుతున్నాయి. सवेरे के बेला में जब हम अपने टीवी को ऑन करते हैं तो कई बातें हम सुनने में आता है. ఏం కనబడుతున్నాయంటే సరైన ఆలోచన లేక, ఒక సరైన అండర్స్టాండింగ్స్ లేక, सही तरह का विचार ना होने के कारण, सही तरह की एक अंडरस्टैंडिंग ना होने के कारण कई बार कई घटनाएं हम కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి और कई परिवारों में फूट निकलती है. సరైన ఆలోచన, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే మనసు లేక ఆత్మహత్యలు జరుగుతున్నాయి. एक दूसरे को सही तरह से समझ ना पाने के कारण कई तरह की खुदकुशी कर लेते ఒక हैं. 10వ తరగతి పాస్ అవ్వలేక ఫెయిల్ అయిపోయినటువంటి నెపంతో ఉరిపోసుకోవడాలు, और 10वीं कक्षा के लड़का अगर वो पास नहीं हुआ तो वो अपने आप को खुदकुशी कर लेता है. లేకపోతే పురుగుల మందు తాగేయడాలు, మాత్రల మందులు మింగేయడాలు ఇలాంటివి జరుగుతున్నాయి. या तो कोई विष पदार्थ खाकर या तो कई मात्राओं को खाकर अपने जीवन को निकाल लेते हैं. కారణం इसका कारण क्या है? ఆలోచన. सही तरह का विचार ना करने के कारण. ఆలోచనలకు కాపలిగా ఉండాలి. ये जो विचार हमारे में చాలా మంది సెక్యూరిటీగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుంటారు, బుల్లెట్ ప్రూఫ్ కార్లపై ప్రయాణాలు చేస్తారు. ఇంటికి కూడా సెక్యూరిటీగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకొని ఒక అద్దాల మెడలు కట్టుకోవచ్చు. कई लोग कई तरह से अपनी रखवाली करते हैं, कोई बुलेट प्रूफ पहनते हैं या तो फिर हम हेलमेट पहन के जाते हैं या तो अपने घर के चारों ओर भी हम पहरा रखते हैं, लेकिन अपने विचारों के ऊपर काबू रखने के लिए कभी हम प्रार्थना नहीं ఈ करते. ఆలోచనకు ఏమి సెక్యూరిటీగా పెట్టుకున్నావు? आइए आपके विचारों के ऊपर कौन सी सिक्योरिटी आपने रखा ఈ हुआ है? బుల్లెట్ ప్రూఫ్ అయినా పెట్టుకున్నావా? ఆలోచనకు సెక్యూరిటీగా क्या कोई बुलेट प्रूफ रखा हुआ है? పెట్టుకున్నారండి? है? పెట్టుకున్నారా? ఎంతవరకు పెట్టుకున్నారా? क्या आपके विचार आपके काबू में हैं? సెక్యూరిటీగా మన ఆలోచనలకు ఒకరి కాపరిగా ఉండాలి. हमारे विचारों के ऊपर भी इसका रखवाले बाइबल वाला एक चाहिए. బైబిల్ లేఖనాల్లో మాట్లాడతాడు. और वचन में हम देखते हैं ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము और फिलिपियों की पत्री उसका 4वां अध्याय 6-7 వచనాల్లో మాట్లాడుతున్నాడు. 6वां और 7वां वचन में हम इस तरह से पढ़ते हैं. దేవుని గురించి చింతింపకుడు గాని Yes. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Yes. అప్పుడు సమస్త జ్ఞానమునకు మీ దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దేవుని किसी भी స్తోత్రం. बातों की चिंता मत करो, परंतु हर एक बात में तुम्हारे निवेदन प्रार्थना और विनती के द्वारा धन्यवाद के साथ परमेश्वर के सम्मुख उपस्थित किया जाए, तब परमेश्वर की शांति जो समझ से बिल्कुल परे है तुम्हारे हृदय और तुम्हारे विचारों को मसीह यीशु में सुरक्षित रखेगी. మన హృదయాలకు కాపలిగా ఉండాలి. हमारे हृदय को सुरक्षित चाहिए, మన తలంపులకు కాపరిగా ఉండాలి. हमारे विचारों के ऊपर सुरक्षित चाहिए. మన సజీవుడైన యేసయ్య ओ हमारे यीशु मसीह ఎటువంటి పరిస్థితుల్లోనే ఉంటున్నా సరే, किसी तरह की परिस्थिति से నీ జీవితాన్ని మార్చే నాదుడు ఒకడే, సజీవుడైన దేవాది దేవుడు యేసుక్రీస్తు. हमारे जीवन को सुरक्षित रखने के लिए केवल एक ही नाम है, यीशु मसीह. ప్రతి విషయాల్లో కూడా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆల్రెడీ చెప్పారు. हर एक बातों में भी हमारे निवेदन प्रार्थना और स्तुति के द्वारा रखना है. ఆయన చేస్తున్న మేలును మర్చిపోకుండా ఎప్పటికప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన మందిలో ప్రవేశించాలి. उसके किसी भी उपकारों को ना भूलते हुए स्तुति के द्वारा उनके
उपस्थिति में प्रवेश ఎప్పటికప్పుడు करना మనం है। కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉంటే अगर हर समय हम स्तुति और धन्यवाद करेंगे तो, ఎప్పుడు మనం మన జీవితాలు యేసు వైపు సమర్పిస్తూ ఉంటే और जब हम अपने जीवन को हमेशा परमेश्वर की ओर समर्पित करेंगे तो ఆయన కాపరిగా ఉంటాడు నీతో. वो हमारी एक चरवा के नाते నీ संभालेगा, హృదయానికి కాపరిగా ఉంటాడు हमारे ఆయన. हृदय का वो रखवाली करेगा, నీ జీవితానికి కాపరిగా ఉంటాడు आपके ఆయన. जीवन को वो रखवाली నీ करेगा, తలంపులకు కాపరిగా आपके ఉంటాడు. विचारों के ऊपर నువ్వు वो ఎన్నడూ रखवाली సిగ్గుపడవు, करेगा। और कभी भी आप शर्मिंदा నువ్వు नहीं ఎన్నడూ होगे, నిరాశ చెందవు, और कभी भी आप दुखित नहीं होगे, నువ్వెన్నడూ నీ హృదయాన్ని నువ్వు కలవరం పెట్టుకో. और कभी भी आपका मन व्याकुल नहीं होगा, దేనిని గురించి చింతపడవు. किसी बातों के बारे రేపు में ఏమి चिंता नहीं। జరుగుతుందని ఆలోచించవు, और రేపు ఏమి జరుగుతుందని ఆలోచించవు, कल क्या घटना होने वाली है गुरी के बारे में भी आप चिंता नहीं ఎలా నా करें। జీవితం సాగుతుందని जिस तरह से చింతించవు. जीवन आगे बढ़ेगा, ఎప్పుడు చింతించవు అంటే और हमेशा आप किस तरह से चिंता में, నీ చింత యావత్తు ఆయన భుజాలపై పెట్టినప్పుడు, हमारे सारे चिंता, हमारे विचार सब जो है నీ परमेश्वर, బాధ యావత్తు ఆయన భుజాలపై పెట్టినప్పుడు, हमारे सारे बोझ उनके कंधे पर रखेंगे నీ तो, తలంపులు యావత్తు ఆయనకు సమర్పించినప్పుడు आपके सारे विचारों को उनको समर्पित किया నువ్వు तो, దేనిని గురించి చింతించవు. आप किसी बातों के बारे में भी चिंतित నీ करना आवश्यकता చింతను नहीं है, మోసేవాడున్నాడు, क्योंकि आपके बारे में विचार నీ करने वाला బాధను खुदा है। భరించేవాడున్నాడు, आपके पापों को बोझ उठाने वाला एक నీ परमेश्वर है। భారాన్ని మోసే నాదుడు आपके ఉన్నాడు. हर एक बोझ को उठाने वाला उद्धार है, యేసయ్య ఉన్నాడు. ये सैया है, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. परमेश्वर हमारे साथ है, దిగులు చెందక్కర్లేదు, और किसी बातों के बारे में चिंता భయపడనక్కర్లేదు, करने, భయపడనక్కర్లేదు. किसी बातों के लिए भी हम डरना नहीं ఎన్నడూ है, కూడా మనం ఆలోచించనక్కర్లేదు ఏంటి నా జీవితం ఎలా సాగుతుంది అని. और किस तरह से मेरा जीवन चलेगा करके बारे में మన भी हम चिंता తలంపులు వేరు, नहीं होना है। మన తలంపులు వేరు, हमारे विचार अलग है, దేవుని తలంపులు వేరు. परमेश्वर का विचार हमारे ऊपर బైబిల్ अलग है। గ్రంథంలో మాట్లాడుతున్నాడు, కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. भजन संहिता 40 का 5वां वचन में परमेश्वर कहता है, ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? क्या बात कर रहा है मालूम है? నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. 40వ అధ్యాయం 5వ వచనం. యెహోవా నా దేవా, యెహోవా నా దేవా, Yes. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు. Yes. వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. हे मेरे परमेश्वर यहोवा, तूने बहुत से काम किए हैं, जो आश्चर्य कर्म और कल्पनाएं तू हमारे लिए करता है वह बहुत सी है, तेरे तुल्य कोई नहीं। मैं तो चाहता हूँ कि खोलकर उनकी चर्चा करूं, परंतु उसकी गिनती नहीं हो सकती। నీకు సాటి అయిన వాడు కూడా లేడు. आपके बराबर कोई नहीं है। ఈ లోకములో ఎవరైనా ఉన్నారా యేసుకు సాటి? क्या यीशु के बराबर तुल्य संसार में कोई है? ఉన్నారండి? है क्या? ఆస్తికర్తలు ఉండొచ్చు, అందగాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ कोई నా चाहे యేసుకు कोई సాటి ఎవరు లేరు. चाहे कोई क्यों ना हो, यीशु मसीह के तुल्य कोई नहीं है। ఆయన ఆశ్చర్య కార్యాలను వివరించాలనుకుంటున్నా, और अगर उसके किए हुए आश्चर्य कर्मों को हम वर्णन करेंगे तो వాటిని వివరించదు అనుకుంటున్న అవి లెక్కకు ఎలా ఉన్నాయి? మించిపోయి ఉన్నాయి. वो उसे गिनती से भी बढ़कर है, उसके हम वर्णन कर नहीं सकते करके वचन। మన దేవుడు చిత్రాలు వాడు, చిత్రాలుడు. विचित्र परमेश्वर है। ఎక్కువగా పాడతారు చిత్రాల వాడి మన हम बच्चे యేసయ్య, हम చాలా बात చిత్రాల వాడు. करेंगे, विचित्र विचित्र करने वाला हमारा खुदा है। ఉన్నవి లేనివిగా మారుస్తాడు, లేని ఉన్నవిగా जो మార్చేస్తాడు. नहीं है वो है करके नियुक्त करता है, जो है उसको नहीं है करके भी प्रकट करता है। పనికిరాదని और जो काम नहीं, काम ఒక में नहीं 12 आती, సంవత్సరాల కుమార్తెను గడ్డిపై పడుకోబెట్టేశారు. और एक 10 साल के बच्चे को एक नीचे लिटा दिया था, బాడీ అంతా కూడా చెవులు పట్టేశారు. और सारे चारों ओर उनका चिमनी पकड़ा हुआ था, మెదడు వ్యాధితో బాధపడుతున్నాను. और वो अपने मस्तिष्क से रोग से पीड़ित है, స్పర్శ और లేదు, उसको किसी तरह के भी एहसास नहीं हो रहा, కదలిక లేదు, और कुछ भी हिल नहीं మాట पा रही, లేదు, बात नहीं है, చూపు లేదు, दिखाई नहीं देती, ఏం లేదు. कुछ भी नहीं ఒక है, శవములా పడి ఉన్నది. एक शाव के नाते पड़ी हुई। ఆ తల్లిదండ్రులు ఆమెను విడిచిపెట్టి బయట పరుండన పడుకోబెట్టి వారి ఇంట్లోకి వెళ్ళి చక్కగా నిద్రపుచ్చేవారు. और अपने लोग जो है उसको इस लड़की को बाहर लिटा कर जाके अंदर लेटे हुए हैं। ఒక యవ్వన సహోదరి, एक जवान लड़की है, 12 సంవత్సరాల ప్రాయముతో ఉన్న సహోదరి 12 साल का एक लड़की है, విడిచిపెట్టేశారు. और यूं ही छोड़ दिए उसको, బాడీ అంతా చివులు పట్టేశాయి. और उसके सारे शरीर में जो है అన్య चिमनियां కుటుంబం, हैं, అన్య కుటుంబం. और अन्य लोग हैं। కానీ ఆ కుటుంబం ఏం చేశారో తెలుసా? और वहाँ परिवार क्या किया है? ఆ
బేబీని ఆ 12 సంవత్సరాల అమ్మాయిని బయట వదిలేసి చక్కగా లోపలికి వెళ్ళి తలుపేసుకుని పడుకునేవారు. इस अवस्था में इस छोटी सी लड़की को बाहर लिटाकर वे खुद जाकर अंदर लेट गए। కారణం ఏంటంటే इसका कारण क्या है? ఆవిడ డైట్. वो क्या इस कारण ये है कि वो बच्ची जो है वो पहले से ही मर चुकी है। ఒకసారి మా యొక్క గ్రామంలో ఒక హౌస్ విజిటింగ్స్ కి దైవజనులు మేము వెళ్ళాం. तो इस तरह से एक बार हम जो है घर विजिट करने के लिए मैं और अपने दास के साथ गए था। ఆది కుటుంబం మా ఎదురుకు వచ్చి ఒకసారి ప్రార్థన చేసి వెళ్ళండి అన్నారు. और वो परिवार हमारे पास आकर इस तरह से विनती की कि हमारे घर आकर एक बार प्रार्थना करके जाओ। అక్కడ ఉన్నటువంటి సంఘంతో పాటు కలిసి అక్కడికి వెళ్ళాం. और वहाँ के रहने वाले कलीसिया से मिलकर हम वहाँ पर गए। కదలిక లేని, స్పర్శ లేని, మాట లేని, చూపు లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాం. ना तो वो शरीर जो ना तो हिल सकता है, ना तो देख सकता है, ना तो बोल सकता है, उस शरीर के लिए हम प्रार्थना చీమలు పట్టేస్తున్నాయి. और पूरा शरीर में जो है चिमटा ఆ యొక్క స్పాట్లకి వెళ్ళాలంటే కుళ్ళు కంపు వస్తుంది. और करीब गया तो उस शरीर में से दुर्गंध आ रही है। చాలా దినాల నుంచి అక్కడే పరుండి ఉంది. बहुत दिनों से ऐसी हालात में वहीं पड़ी है। వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసాం. और जाके हमने प्रार्थना करके लौट आए। అద్భుతం ఏంటో తెలుసా? अక్కడ वो कार्य ये है। ఆ రాత్రికాల సమయాల్లో ఒంటికి ఎంతగా ఆమె లేచింది. और वो रात के समय में वो लड़की जो है उठ खड़ी है। తలుపులు మూయబడిన తలుపులు డోర్ తడతా ఉంటుంటే बंद किया गया हुआ दरवाजा के ऊपर वो खटखटाने लगी। ఆ కుటుంబీకులు భయపడుతున్నారు. और भीतर रहने वाले अपने परिवार स्वयं अपने परिवार ఎవరి సమయంలో డోర్ కొడుతున్నారా అని इस रात के वेला में कौन खटखटा रहा है? చూసేసరికి ఐక గడ్డిపై ఉన్న ఆమె లేచింది. और अगर खोल कर जब आप देखते तो आश्चर्य से जो पड़ी हुई लड़की जो है खड़ा होकर दरवाजे के पास खड़ी है। ఆమె లేచి తలుపు తడుతూ और वो खड़े होकर दरवाजा खटखटा रही है। అమ్మా నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టరా అంటుంది. और मुझे भूख लग रहा है, थोड़ा खाना दो करके मांग रही है। ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. हमारे विचार अलग है, परमेश्वर के विचार अलग है। దేవుని యొక్క చిత్తం వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు. परमेश्वर की मर्जी अलग है, परमेश्वर की योजनाएं अलग है। ఆయన ఆశ్చర్య క్రియలు, ఆయన ఆశ్చర్య కార్యములు వివరించాలనుకుంటున్నా. और उसके आश्चर्य कामों को वर्णन करना चाहते हैं। లెక్కకు మించిపోయి ఉంటాయి. गिनती से बढ़कर है। ఎన్నో దినాల నుంచి అక్కడే ఉండడం ఏంటి? ఎన్నో దినాల నుంచి అక్కడే ఉండడం ఏంటి? और कई दिनों से इस हालात में पड़े रहना क्या है? దేవుడు ఆశ్చర్యకరంగా ఆమెను లేపడం ఏంటి? और परमेश्वर बड़े आश्चर्य रीति से उस बच्ची को जगह उठाना, ये क्या बात है? చాలా సార్లు ఆ కుటుంబం కూడా అనుకున్నారు చచ్చిపోయింది ఇంకా వదిలేద్దాం. और कई दिनों से इस तरह से रहने के कारण परिवार लोग समझे कि ये तो मर चुकी है करके। దేవుని యొక్క ప్రణాళిక వేరు ఆ కుటుంబంలో. और परमेश्वर की मर्जी उस परिवार में कुछ और ही था। దేవుని యొక్క చిత్తం వేరు ఆ కుటుంబంలో. परमेश्वर की योजनाएं उस परिवार के लिए कुछ और ही था। నిజమే, ఎన్నెన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు. सही तरह से हमारे जीवन में भी कई कार्यों को परमेश्वर अनुमति करता है। యేసయ్య గొప్ప దేవుడు. यीशु मसीह बलवंत परमेश्वर है। ఎప్పటికప్పుడు మన జీవితాల్లో ఆయన వైపు మలుచుకుంటే हमेशा जब हम अपने जीवन को उसकी ओर फेरते हैं तो ఎప్పటికప్పుడు మన జీవితాలు ఆయనకే సమర్పిస్తే और हमेशा हमारे जीवन को उसकी ओर समर्पित करेंगे మన జీవితాల్లో ఎంతైనా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. हम परमेश्वर हमेशा हमारे जीवन को परिवर्तन लाने के ఆమె लिए లేచింది, ఇంటి డోరు తట్టింది, ఆకలేస్తుంది, और वो అడుగుతుంది. लड़की रात में खड़ी हो गई, अपने दरवाजा खटखटाने लगी, कहने लगी कि भूख है। yes आमीन। ఆనాడు జీవితాల్లో వారి యొక్క జీవితాల్లో కార్యాలు చేస్తున్న యేసయ్య నీకు తోడుగా उस ఉన్నాడు. परिवार में आश्चर्य किया हुआ परमेश्वर आपके साथ भी रहता है, आपके जीवन में भी आश्चर्य कर सकता है। ఎన్నెన్నో వింటున్నాం, ఎన్నెన్నో చూస్తున్నాం, ఎన్నెన్నో చదువుతున్నాం బైబిల్లో. कई యేసు बातें ఆ పాటిని ముట్టగా లేచాడని, और कई बातों को देखते हैं, सुनते हैं, वचन में पढ़ते हैं। చనిపోయిన ఆ చిన్నది 12 సంవత్సరాల చిన్నది తల్లిదండ్రులకు వెళ్ళే అంటే లేచింది. 12 साल की उम्र में रहने वाली ये बच्ची जो है मरा हुआ हालत में छोड़ दिए थे, लेकिन आश्चर्य रीति से वो खड़ी हो गई। ఆనాడు చేసిన దేవుడు, అద్భుతాలు చేసిన దేవుడు ఈ రోజు చేస్తున్నాడు. उन दिनों में यीशु मसीह के दिनों में जो आश्चर्य काम परमेश्वर ने किया है, वो आज के दिन में भी परमेश्वर करता है। చేస్తాడా చేయడా? क्या वो చేస్తాడా? काम నమ్మకం ఉందా? परमेश्वर है? ఒకసారి చేస్తాడన్నా. क्या वो कर सकता है? ఎన్నెన్నో రకరకాల కార్యాలు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు. तरह तरह के क्रियों परमेश्वर हमारे जीवन में करने के लिए योग्य परमेश्वर है। బైబిల్ దాంట్లో మాట్లాడతాడు. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 29 వచనాల్లో మాట్లాడతాడు. और ऐसिया नबी के उसके 55 अध्याय में हम देखते हैं
ఎనిమిది వచనాల్లో మాట్లాడుతున్నాను. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి మీ కావు. త్రోవలు నా త్రోవలు వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. क्योंकि यहोवा कहता है कि मेरे विचार और तुम्हारे विचार एक समान नहीं है, ना तुम्हारी गति और मेरी गति एक समान एक सी नहीं है। భూమికి ఆకాశం ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఎంత ఉన్నవో, ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గాల కంటే నా మార్గాలు, మీ తలంపుల కంటే నా తలంపులు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంత ఎత్తుగా ఉన్నాయి. क्योंकि మన मेरी और तुम्हारी गति गति क्योंकि मेरी और तुम्हारी गति मैं और तेरे और तुम्हारे सोच विचारों में आकाश और पृथ्वी के अंतर है। నీ తలంపులు ఏమై ఉన్నాయి? ఏమై ఉన్నాయి? हमारे विचार कैसा है? ఏమై ఉన్నాయండి? ఒక ఉద్యోగం పొందేసుకుంటే చాలు, हमारे विचार इस तरह की एक छोटी सी नौकरी अगर मिल गया तो अच्छा है, నాకు ఒక మంచి సొంత ఇల్లు ఉంటే చాలు, मेरे लिए एक छोटा सा खुद का घर है तो बस है, నాకు మంచి బట్టలు ఉంటే చాలు, हाँ एक अच्छा पहनने के लिए वस्त्र है तो काफी है, నాకు మంచి కారు ఉంటే చాలు, या तो एक अच्छा कार मिल गया तो अच्छा है, నాకు మంచి జ్ఞానం ఉంటే చాలు. अच्छा ज्ञान प्राप्त कर लिया तो ये काफी है। ఇది మన ఆలోచనలే. ये हमारी विचार है। అంతేనా? అంతేనండి? ఇంకేమైనా స్పెషల్గా ఆలోచిస్తున్నారా? क्या इससे बढ़कर भी और कुछ विचार आप करते हैं? చదువుకునే వారైతే మంచి మార్కులతో పాస్ అయితే చాలు, जो पढ़ाई करते हुए तो चाहते हैं कि अच्छे मार्क्स से पास होने के लिए, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళైతే మంచిగా ఇంకా ప్రమోషన్స్ వస్తే చాలు, और जो नौकरी करते हुए चाहते हैं कि और भी प्रमोशन मिल गया तो अच्छा है, బంగారం పిచ్చోళ్ళు అయితే బంగారం ఎక్కువగా కావాలని ప్రార్థన చేసుకుంటారు, और जो गहने पहनते हुए चाहते हैं कि और थोड़ा गहना मिल गया तो अच्छा है, రియల్ ఎస్టేట్ పోయిస్తున్న వాళ్ళు అయితే మంచిగా రియల్ ఎస్టేట్ ఇంకా और సంపాదించేసుకోవాలి. रियल एस्टेट काम करने वाले चाहते हैं कि और भी थोड़ा काम मिल गया तो अच्छा है, ఏది ఏమవుతున్నా సరే, चाहे कोई कुछ क्यों ना हो, నీ ఆలోచన ఏమైనా సరే, आपके विचार चाहे क्यों ना कुछ हो, నీ ఆలోచనలు నా ఆలోచన వంటివి కాదంటున్నాడు ఆయన. लेकिन उस तरह का विचार परमेश्वर का विचार नहीं है करके वो कह रहा है। నీ మార్గాలు నా మార్గాలు కావు అంటున్నాడు ఆయన. आपका मार्ग मेरे जैसे मार्ग नहीं है करके నిజమే. परमेश्वर कह रहा है। ఎప్పుడు अच्छा नहीं है। అనుకుంటాం, ఎప్పుడు తలంచుకుంటాం, हम तो हमेशा सोचते रहते हैं, నేను ఈ మార్గంలో నడిస్తే బాగుంటుందని. हम सोचते हैं कि इस मार्ग में चलने से अच्छा है, ఏమో అక్కడ ఏం జరుగుతుందో लेकिन वो घटना क्या करने वाली इसके बारे में हम नहीं जानते। నేను అంటున్నాను. मैं कहता हूँ ఎంతమంది ఈ రోజు ప్రార్థన చేసుకుని వచ్చారు? आज कितने लोग प्रार्थना के साथ भवन में आए हुए? 1 2 3 4 బాగా లెక్కేస్తే 10-15 వస్తున్నాయి. हाँ 15-20 लोग तक गए, ప్రార్థన చేసుకున్నారు. प्रार्थना करके आए। ఈరోజు ఆయన యొక్క మార్గం గుండా నడవడానికి మనం ప్రార్థన చేసుకుని రావాలి. परमेश्वर के मार्ग में चलने के लिए प्रार्थना की जरूरत है। నేను ఈ మార్గం గుండా వెళ్ళమంటావా అని అడగగలను. हम ये सवाल नहीं करना क्या इस मार्ग में चलना है या नहीं करके, ప్రభు ఈ వారం అంతా కూడా నేను ఏం చేయమంటావు అని అడగాలి. तो हम पूछना है कि ये सप्ताह भर मुझे क्या करना है। ఒక్కోసారి దేవుడు పర్మిషన్ ఇవ్వడు, వద్దంటాడు. कई बार परमेश्वर हमको अनुमति नहीं करता ఈ कि మార్గం जाओ करके। సరైన మార్గం కాదు అంటాడు. और कई बार ये कहता है कि इस मार्ग में ना जाओ, ये सही नहीं है। యేసు ఏ మార్గం చెప్తే ఆ మార్గం గుండా వెళ్ళడానికి ఇష్టపడు. और जो मार्ग यीशु मसीह हमको दिखाता है उस मार्ग में चलने के लिए हमको యేసు तैयार ఏ रहना है। మార్గం గుండా వెళ్ళమని చెప్తా ఉంటుంటే ఆ మార్గం గుండా వెళ్ళడానికి నీ హృదయం సిద్ధం చేసుకుంటే, और जो यीशु मसीह चाहता है उस मार्ग में चलने के लिए अगर हम अपने आप को सिद्ध करेंगे उसमें चलने के लिए, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆ మార్గం గుండా వెళ్తే. आपके जीवन के द्वारा अचरज काम कर सकता है उस मार्ग में चलने के कारण। సొంతంగా నీకుగానే ఆలోచించుకుంటూ ఈ మార్గం గుండానే వెళ్తాను అంటే ఏ అపాయం దాచి ఉంచాడు. लेकिन अपने विचारों में डूब कर अपने ही मार्ग को निकाल कर इसमें से चलेंगे तो उस फलवंत नहीं होगा। నీ ఆలోచన నా ఆలోచన వంటివి क्योंकि కాదు, परमेश्वर कहता है कि आपका विचार నీ मेरे తలంపులు నా विचार తలంపుల के వంటివి కాదు, और आपका गति जो है मेरे गति की तरह नहीं है। నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, आपके मार्ग मेरे मार्ग के నీ मुताबिक नहीं మార్గము है। నా మార్గము వంటిది కాదు. आपका मार्ग मेरे मार्ग के तरह नहीं है। దేవుడిని పుట్టించకముందే, और परमेश्वर हमको नियुक्त करने से తల్లి पहले, గర్భంలో పిండముగా రూపింపబడకముందే माँ के गर्भ में उत्पन्न होने से पहले దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు, నన్ను ఎరిగి ఉన్నాడు, మనందరినీ ఎరిగి ఉన్నాడు ఆయన. परमेश्वर आपको जानता है, मुझे जानता है, यहाँ पर रहने वाले हर एक को जानता है। ఒక స్పెషల్ గా ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు ఆయన.
और हर एक के लिए परमेश्वर एक नया योजना बनाया ఒక है। ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు एक ఆయన. विशेष योजना उसके पास है। నిన్ను వాడుకునేటట్లుగా నన్ను వాడుకోడు, నన్ను వాడుకునేటట్లుగా మిమ్మల్ని వాడుకోడు. आपको जिस तरह से इस्तेमाल करता है उस तरह से मुझे इस्तेमाल నిన్ను नहीं నన్ను करेगा। దేవుడు సృష్టించాడు. और क्योंकि परमेश्वर आपको और मुझे जो है सृज किया है, మనుషులను సృష్టించడానికి దేవుడు ఎంతగానో ప్రయాసపడ్డాడు. परमेश्वर मनुष्य को सृज करने के लिए परमेश्वर ने कई तरह से योजनाएं की है। ఈరోజు జూ పార్క్ వెళ్ళి జంతువులు చూడడానికి చాలా ఇష్టపడతాం మనం. हम देखते हैं कि जू पार्क में जब जाते हैं तो कई तरह के भिन्न भिन्न के जानवरों को हम देखते हैं। మృగరాజ్ సింహమే చూడడానికి వెళ్తున్నాం మనం. सिंह को देखते हैं। ఆ సింహం మన మీదకి వచ్చేసింది అనుకోండి, हाँ, अगर वो हमारे ऊपर आ गया तो ఏం చేస్తారు? क्या करेंगे? ఏం చేస్తారు? ఇంకా చూడడానికి ముందుకు వెళ్తారా? क्या उसे देखने के लिए और भी करीब जाएंगे? అయిపోతారు. डर के हम भाग जाते हैं। సింహం అంటే నీకు భయం వచ్చేసింది. సింహం అంటే మనకు భయం. हाँ, अगर सिंह कहेंगे तो सिंह को, शेर को देखकर हम डर जाते हैं। సింహాన్ని దేవుడు చేతితో సృష్టించాడా? హలో, సింహాన్ని దేవుడు చేతులతో సృష్టించాడా? क्या क्या ये शहर को परमेश्वर ने अपने हाथों से बनाया है? ఎలా సృష్టించాడు? कैसे? మాటతో. अपने शब्द के द्वारा इन जानवरों को बनाया है। చాలా మంది శాస్త్రవేత్తలు, చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు, తెలివైన వారు సూర్యుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. बहुत से ज्ञानी जो है आज के दिनों में सूरज तक पहुंचने के लिए कोशिश कर रहे हैं। వెళ్ళగలుగుతున్నారా? क्या जा पाते हैं क्या वो? సూర్యుడు దేవుడు దేనితో సృష్టించాడు? सूरज को किस तरह से बनाया है? మాటతో సృష్టించాడు. शब्दों के द्वारा। కానీ ఈరోజు నిలబడిన నన్ను, కూర్చున్న మిమ్మలను దేవుడు ఎట్లా సృష్టించాడు? लेकिन परमेश्वर ने ఎలా? मुझको దేంతో? దేవుని యొక్క చేతులతో సృష్టించాడు. परमेश्वर मुझको और बैठे हुए हर एक को जो है अपने हाथों से बनाया है। ఈరోజు మనం వారికంటే శ్రేష్ఠులము కాదా? क्या हम उनसे भी बढ़कर नहीं है? ఈరోజు వాటికంటే మనము గొప్పవారము కాదా? क्या जानवरों से भी बढ़कर हम नहीं है? గొప్ప వ్యక్తులమే. बहुमूल्य लोग हैं। పరలోకంలో డిస్కషన్ జరుగుతుంది. स्वर्ग में एक तरह का विचार हो रहा है। ఏం చేద్దాం? क्या करना है? 5 దినాలు అయిపోయాయి. 5 दिन तो गुजर गए। 6వ దినం ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఏం చేయాలి? 6वें दिन आ गया। ये 6वें दिन में क्या करना है? వీటన్నిటిని యాజమానికి ఎవరు తయారు చేయాలి? और किसको नियुक्त करेंगे? నాయకుడిగా ఎవరు పెట్టాలి? किसको एक नायक के नाते इनके बीच में भेजेंगे? మన పోలిక చొప్పున हमारे तरफ से నరులను చేయడము రండి అని చెప్పి ఆదికాండములో 1వ అధ్యాయం 26వ వచనం మాట్లాడతాడు. उत्पत्ति पुस्तक में हम देखते हैं 1:26 में कि हम अपने ही स्वरूप में एक इंसान को बनाएंगे करके। ఈ రోజు మనం ప్రత్యేకింపబడిన వ్యక్తులం. మనం इस कारण एक विशेष सृष्टि हम है। మనము దేవుని యొక్క చేతులతో నిర్మింపబడిన వ్యక్తులం. మనం हम परमेश्वर के हाथों के द्वारा रचाए गए लोग हैं। ఆశీర్వాదకరమైన బిడ్డలం. మనం हम सब आशीषित लोग हैं। మనలను దేవుడు ఎంతగానో బలముగా వాడుకోవడానికి ఆయన యొక్క దక్షిణాస్తాన్ని నీ పైన కుమ్మరించాడు, నా పైన కుమ్మరించాడు. परमेश्वर अपने सामर्थ के द्वारा हमारे को इस्तेमाल करने के लिए अपने दाहिने हाथ से हमको बनाया है। ఎన్నడూ ఎప్పుడు కూడా हम कभी भी किसी हालात में भी నీ ఆలోచనపై ఆధారపడద్దు. अपने विचारों के ऊपर आधारित ना रहिए। దేవుడు తన సొంతంగా ఆలోచించలేదు నిన్ను తయారు చేయడానికి. परमेश्वर ने अपने अपने विचारों में रहने के लिए परमेश्वर ने आपको नियुक्त किया। పరమందు ఉన్న దేవుని అడుగుతున్నాడు, దూతలతో డిస్కషన్ పెట్టుకుంటున్నాడు. ఎలా చేద్దాం? स्वर्ग में रहकर दूतों के द्वारा वह डिस्कशन कर रहा है कि क्या करेंगे, किस तरह से बनाएंगे। మాటతో సృష్టించేశాడు సూర్య చంద్రులను. बातों से हमारे सूरज और चांद को बनाया है। మాటతో సృష్టించాడు జంతువులను. सारे जानवरों को शब्द से बनाया है। నిన్ను నన్ను కూడా మాటతో మనిషి కలుగుగా కంటే మనిషి కలిగేమో. क्या अगर वो कहता है कि अपने शब्दों से एक इंसान बन जाओ तो बन सकते కానీ हैं, తన సొంత ఆలోచన రీతిగా తిట్టుకోలేదు. लेकिन परमेश्वर ने अपने विचारों के ऊपर ना रहा। తన సొంతంగా ఆలోచించలేదు. अपने अपने विचारों के ऊपर ఇప్పుడు ఒక సలహా उतर కోరుతున్నాడు. और वो अभी सबके साथ मिला हुआ ఎలా है। చేద్దాం? किस तरह से हम ఏ करेंगे, విధంగా చేద్దాం? क्या करेंगे, ఏం చేయమంటావు? क्या क्या करना है। మన పోలిక చొప్పున చేద్దాం. अपने स्वरूप में इंसान को बनाएंगे, ఎస్, मैं अपने जैसा बनाएंगे। అది తన యొక్క ప్రణాళిక. ये परमेश्वर की योजना है। ఈరోజు నీకు నీవుగా ప్రణాళికలు తీసుకుంటున్నావేమో. आज अपने ही योजना में आप डूबे होंगे, నీకు నీవుగా ఆలోచిస్తున్నావేమో. अपने ही अपने अपने विचारों में डूबे నేను होंगे। ఇలా ఉండాలి అని. मैं इस तरह रहूंगा, జరగదు. वो नहीं चलेगा। మిద్దుల మీద ఉన్నవాడిని దేవుడు ఎక్కడ కూర్చోబెడతాడు? ఎక్కడండి? ఆ మాట మనం నోడని రాదు. చెప్పండి. इसके ऊपर रहने वालों को कहाँ पर
కూర్చోబెడతాడు. పెంట కుప్పల మీద ఉన్న ఎక్కడ కూర్చోబెడతాడు? మిద్దులు ఎక్కిస్తాడు. చేయగలనేడు ఆయన. जो नीचे रहने वाले उनको ऊपर उठाएगा, जो ऊपर रहते हैं उनको नीचे बिठाएगा। ప్రభుపై ఆనుకుంటే परमेश्वर के ऊपर आधारित है। నీవు దరిద్ర స్థితిలో ఉంటున్నా సరే, आप चाहे किसी हालात में నీవు क्यों हो, పెంట కుప్పలపై ఉంటున్నా సరే, आप गिरा हुआ हालात ఏమీ లేని స్థితిలో ఉంటున్నా సరే, ना हो सकता है, ఎందుకు పనికిరాదయ్యా అనుకుంటున్నా సరే, आप किसी के लायक ही नहीं हो सकते, he will use you in mighty way. लेकिन परमेश्वर आपको बड़े सामर्थ्य से इस्तेमाल దేవుని करेगा। బలవంతంగా వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. वक्त के साथ आपको इस्तेमाल You करना must चाहता obey what है। the word of God says. और क्योंकि परमेश्वर का वचन कहता है, బైబిల్ లేఖనాల్లో దేవుడు మన జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు అది వినడమే కాదు, వాక్యానుసారంగా జీవించడానికి నీ హృదయం సిద్ధం చేసుకుంటే, अगर हम अपने मन को परमेश्वर के वचन के मुताबिक जीने के लिए सिद्ध करेंगे तो నీ చిత్తం కోసం ఎదురు చూస్తున్నాను ప్రభు అంటే, आप अपने ही विचारों के लिए आप डूबे हैं तो, నీ చిత్తాన్ని వెతుకుతున్నాను ప్రభు అంటే, अगर आप विचारों के ऊपर निर्भर है तो, దేవుని యొక్క చిత్తాన్ని వెతికితే अगर परमेश्वर के विचारों को आप खोजेंगे तो he will use you. और आप समझेंगे तो He will परमेश्वर आपको इस्तेमाल lift करेगा up you. और परमेश्वर आपको उठाएगा దేవుడిని ఆశీర్వదిస్తాడు. और परमेश्वर आपको आशीष దేవుడిని करेगा, బహు బలముగా వాడుకుంటాడు. बड़े बलवंत के साथ इस्तेमाल ఉద్యోగమైనా करेगा। సరే, चाहे नौकरी चलाई जाए, వ్యాపారివైనా సరే, सारे व्यापार नष्ट हो जाए, స్కూల్ టీచర్ అయినా సరే, तो चाहे वो टीचर ही क्यों ना లేదా हो, హౌస్ వైఫ్ అయినా పర్వాలేదు, एक घर की मालकिन ही क्यों ना हो, దేవుడిని వాడుకుంటాడు. परमेश्वर आपको इस्तेमाल कर सकता है, దేవుడిని దీవిస్తాడు. परमेश्वर को आशीष దేవుడిని करेगा, బహు బలముగా దేవుడిని దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. अपने सामर्थ के साथ इस्तेमाल करने के लिए वो सिद्ध है। యేసయ్యకు తెలుసు, यीशु मसीह को मालूम है, నీ హృదయం యేసయ్యకు తెలుసు. आपके हृदय जानता है, తెలుసా తెలియదా? क्या मालूम है या नहीं? దైవజనులు అక్కడ సీసీ కెమెరా పెట్టారు. हाँ, लोग सीसी कैमरा रखा हुआ ఆ है। సీసీ కెమెరా ఇక్కడ పెట్టక ముందే దేవుడే సీసీ కెమెరా పెట్టి చూస్తున్నాడు. हाँ, ये सीसी कैमरा लगाने से पहले ही परमेश्वर के उपस्थिति में सीसी कैमरा है। కీర్తనలో 15వ అధ్యాయంలో అనుకుంటా 14వ అధ్యాయంలో బైబిల్ లేఖనాల్లో మాట్లాడతారు. और परमेश्वर के कलाम में वचन इस तरह से कहता है, దేవుడు నరులను తన కన్నులారా పరిశీలన చేయించున్నాడు. परमेश्वर अपने नजर से लोगों को परख कर देखता है। ఛాన్స్ లెవెల్, ఓకే లెవెల్స్ 11:4 లో మాట్లాడుతున్నాడు. సామ్స్ 11:4 యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది, యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన కన్ను వారిని దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. పరిశీలించుచున్నాడు. परमेश्वर अपने पवित्र भवन में है, परमेश्वर का सिंहासन स्वर्ग में है, उसकी आंखें मनुष्य के संतान को नित देखती रहती है और उसकी पलकें उनकी जांचती है। కీర్తనలు 14:2 కూడా ఉన్నాయండి. వివేకము కలిగి యథార్థంగా ప్రవర్తించు వారు కలరేమోనని ఆకాశం అని తొంగి ఉండి చూస్తున్నాడని. और देखते हैं कि वो विवेक के साथ जो लोग चलते हैं उनको परमेश्वर अपने आंखों से देखता है। సీసీ కెమెరా పెట్టి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడండి? सीसी कैमरा रखा हुआ परमेश्वर क्या करता है? ఏం చేస్తున్నాడు? क्या कर रहा है? చూస్తున్నాడు, देखता है, हर एक పరిశీలన చేయించున్నాడు. हमारे उसके आंखों के सामने रखे गए हैं। సీసీ కెమెరా పెడితే మన బాహ్య స్వరూపం కనబడుతుంది. బాహ్య స్వరూపమే కనబడుతుంది. सीसी कैमरा केवल हमारे बाहर के तौर ये विषय दिखाई देती है, మన గుండెకాయ ఎలా ఉందో ఎలా కనబడుతుంది? लेकिन हमारे मन के विचारों को మన दिखाई హృదయం ఎలా ఉందో ఎలా కనబడుతుంది? हमारे हृदय कैसा है करके మన दिखाई హృదయంలో देती है। ఏముందో ఎలా తెలుస్తుంది? हमारे मन में क्या है करके किसको मापना है? తెలుసుకోవాలంటే దానికి కూడా సీసీ కెమెరా కావాలి. अगर उसको जानना है तो और एक सीसी कैमरा चाहिए। ఆ సీసీ కెమెరా ఎవరి చేతిలో ఉందో తెలుసా? ऐसा एक सीसी कैमरा किसके हाथ में है मालूम है? మత్తయి సువార్త 9వ అధ్యాయం 4వ వచనం మాట్లాడుతున్నాడు. मत्ती रचित सुसमाचार 9 का 14 वचन में इस तरह से लिखा हुआ है, The Gospel of Matthew 9th chapter verse 4. ఏం మాట్లాడతారు తెలుసా? యేసు వారి తలంపులు గ్రహించి, యేసు వారి తలంపులను గ్రహించి, यीशु ने उनके मन మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు మీరెందుకు చేయుచున్నారు? మీ హృదయాల్లో దురాలోచన పెట్టుకుంటున్నారు? మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? సులభమా? లేచి నడువమని చెప్పుట లేచి సులభమా? నడువమని చెప్పుట సులభమా? मत्ती रचित सुसमाचार 9 का 14 वचन में हम इस तरह पढ़ते हैं, यीशु ने उनके मन की बातें मालूम करके कहा कि तुम लोग अपने अपने मन में विचार
बुरा विचार क्यों कर रहे हो? सजा है कि ये कहना कि तेरे पाप क्षमा हुआ, या ये कहना कि उठ और चल फिर। ఈ హృదయాలోచనలో ఎరిగినటువంటి సీసీ కెమెరా రిమోట్ ఎవరి చేతిలో ఉంది? सो परमेश्वर के मन के विचारों को देखने वाला सीसी कैमरा का रिमोट किसके हाथ में है? యేసయ్య के हाथों में है। జాగ్రత్తగా మాట్లాడాలి. इस कारण बड़े सावधानी के साथ చాలా మంది बातें करना తీవ్రంగా है। మాట్లాడతారు. कई लोग कई तरह से भड़ककर बातें करते हैं। దేనంటే ఇతనికి చాలా కోపం ఉన్నా సరే ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడతారు. अगर मुझे इनके ऊपर बहुत कोप है तो भी मेरे होठों से अच्छा मीठा शब्द ही निकलता है। దేవుడికి తెలియదా? क्या परमेश्वर को नहीं जानता है? తెలుసా తెలియదా? क्या परमेश्वर ये नहीं जानता है? దేవుడికి తెలుసు. परमेश्वर जानता है हमारे मन के विचारों को। హృదయము నిండిన దానిని బట్టి मन చెప్పండి. में जो भरा हुआ जो विषय है हमारे होठों में निकलता है। నోరు మాట్లాడదాది. हमारे होठों से बातें निकलती है। మన హృదయాన్ని దేంతో నింపుకుంటున్నాం? इस कारण हमारे मन को किस तरह की बातों से भरा हुआ है। దేవుని మాటపై విధేయతగా ఉండడానికి నీ మనసును సిద్ధం చేసుకుంటున్నావా? परमेश्वर के वचन के आगे आज्ञाकारी होने के लिए आपका मन में परमेश्वर के वचन को भरे रखो। లేదంటే ఇంకా చెడు ఆలోచనలతో చెడు తలంపులతో చెడ్డ తలంపులతో నింపేసుకుంటున్నావా? या तो हम आपके मन किस तरह से बुराइयों से बुरी विचारों से भरा हुआ है। దేవుడు నిన్ను చూసి అంటాడు, और परमेश्वर देखकर कहता है, నీ హృదయాన్ని ఎరిగి అంటాడు, और आपके मन को जानकर నీ कहता है, ఆలోచన తెలుసుకుని అంటాడు. और आपके विचारों को जानकर कहता ఎందుకమ్మా है, ఎందుకయ్యా నీ ఆలోచన దురాలోచనతో నింపేసుకున్నావు? क्यों तेरे मन को बुरी विचारों से तू भरा हुआ है? పాపములు క్షమించు. पाप को क्षमा कर యేసులా జీవించడానికి ఇష్టపడు. और परमेश्वर के जीने के लिए तू समर्पण कर। యేసయ్య చెప్తున్నది చేయడానికి ఇష్టపడు. परमेश्वर जो कहता है उसे करने के लिए सिद्ध हो जा। యేసు మాటపై ఒబేయు. और परमेश्वर के वचन के ऊपर अपनी विधेयता दिखा, ఆయన యొక్క చిత్తాన్ని వెతుకు. और उसके मर्जी को ढूंढो। ఆయన ఆలోచనలు మన ఆలోచనలు, उनके विचार हमारे विचार नहीं है। మన తలంపులు ఆయన తలంపుల వంటివి. हमारे विचार परमेश्वर के विचार के तरह नहीं है। దేవుడిని ఎరిగి ఉన్నాడు. और परमेश्वर ये जानता है। దేవుడిని కోరుకుంటున్నాడు. परमेश्वर आपसे चाहता है। దేవుడిని పిలుస్తున్నాడు. परमेश्वर आपको बुलाता है। ఎట్టి స్థితిలోనే ఉంటున్నా సరే, आप चाहे किस तरह किसकी ఎందుకు हालत में क्यों ना हो, ఎందుకు పనికిరాను అనుకుంటున్నా సరే, हो सकता है कि आप निकम्मा अपने आप को जानते हो, దేవుడు నిన్ను వాడుకుంటాడు. लेकिन परमेश्वर आपको इस्तेमाल करना चाहता है। 2007 లో 2007 में మే 13 और मई 13 तारीख को డైవర్సన్ లో ప్రయాణం చేస్తూ ఒక బ్రాంచ్ కు వెళ్తూ యాక్సిడెంట్ అయ్యారు. और एक तरफ जाते वक्त एक्सीडेंट हो गया। యాక్సిడెంట్ లో ఏమైంది అంటే ఏం కుట్టిందో నాకు తెలియదు, ఏ విధంగా యాక్సిడెంట్ అయిందో నాకు తెలియదు. और किस तरह से वो एक्सीडेंट हुआ है करके मुझे नहीं मालूम। బైక్ పై ప్రయాణం చేస్తూ పడిపోయారు. ఈ బ్రెయిన్ లోపల ఒక నరం తెగిపోయింది, బ్రెయిన్ లోపల ఒక రిమ్ విరిగిపోయింది. और जब गाड़ी से मैं गिर गया, ये मैं जानता हूँ, और गिरने के कारण मेरे मस्तिष्क में एक नस टूट गया మొత్తం శరీరం అంతా గాయాలైపోయారు. और मेरे सारे शरीर में घाव होता। ఒక ప్రక్కన బైక్ పడిపోయింది, ఒక ప్రక్క డైవర్షన్ పడిపోయారు, స్పృహ లేదు. और एक तरफ बाइक पड़ा हुआ है, एक तरफ दास पड़ा गिरा हुआ है, ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నారు. और अकेला ही तो जा रहा है। చాలా మంది చూశారు, बहुत से लोग देखे చాలా మంది చూసి తెలుసు డైవర్షన్ ఎవరు, और देखकर वह जाना पहचाना हुआ व्यक्ति है। కానీ అతన్ని పట్టుకుంటే ఇతను చచ్చిపోతే ఇప్పుడు ఈ రిస్క్ అంతా మా మీద వస్తానేమో అని జడిసి భయపడి और उसकी बुरी हालात को देखकर अगर हम उठाएंगे तो ये मर जाएगा और इसका सारा बोझ जो है हमारे ऊपर आएगा करके ये विचार के साथ कोई उसे उठाया नहीं విడిచిపెట్టేశారు. और उसी तरह से छोड़ दिए। కానీ దేవుని ప్రణాళిక ఏమైంది? लेकिन परमेश्वर की मर्जी और నిన్ను విడువను ఎడబాయను. आपको छोड़ूंगा ना त्यागूंगा। దేవుడు ఎవరినో పంపించాడు. परमेश्वर ने और किसी को भेजा। ఏదో బస్సు పైన వస్తున్నాడు, और एक बस में एक आ रहा है, ఒక సహోదరుడు వస్తున్నాడు, और एक भाई आ रहा था, అతను నా స్కూల్ టీచర్. और वो मेरा स्कूल टीचर అతను था। దిగి కారు దిగి అంటాడు, ఇతను నాకు తెలుసండి, నేను ఇతను ఏమైనా సరే ఇతని బాధ్యత నేను భరిస్తాను అని చెప్పి అతన్ని తీసుకున్నాడు. और मुझे पहचानते ही वो उठा बाहर आया और कहा कि ये तो मेरा मैं जान पहचानता हूँ, चाहे कुछ भी क्यों ना हो मैं इसे ले जाऊंगा करके मुझे उठा लिया। హాస్పిటల్ తీసుకువచ్చారు, కట్లు వేశారు, మొత్తం అంతా చెకప్ చేశారు. और वहाँ पर से मुझे लेकर अस्पताल गया और वहाँ पर जो सब मरम्मत किए ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాం. और फिर वहाँ से भागकर चला गया। నాకు తెలియదు బ్రెయిన్ లోపల రిమైనింగ్ పోయిందని, నరం తెగిపోయిందని. लेकिन उस समय में मुझे ये नहीं मालूम था कि मेरे ब्रेन में नस टूट गया करके। ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి చూస్తున్నట్లయితే బాడీ అంతా మగతొచ్చేసి కోమాలోకి వెళ్ళిపోతున్న స్టేజ్కి వచ్చేసింది.
जब सवेरे 3 बजे देखता हूँ तो अपने शरीर में एक तरह की बदलावट आ रही है। हवा में निकल जा रहा हूँ వెంటనే విశాఖపట్నం హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. और तुरंत मुझे वहां से लेके विशाखापट्टनम हॉस्पिटल ले गए సిటీ స్కాన్ తీశారు. और वहां पर फिर ट्रीटमेंट स्टार्ट हुआ। చూసాక డాక్టర్ గారు అన్నారు, देखकर डॉक्टर इस तरह ये कहा he is unfit. ये अभी इसका ये कुछ काम का नहीं है, పనికిరాడు ఇక. ये किसी का भी काम का नहीं है। బ్రెయిన్ ఓపెన్ చేయాలి. ये पूरा उसका मस्तिष्क ओपन करना है। ఎక్కడైనా సరే బ్రెయిన్ ఓపెన్ చేశారంటే చెయ్యకాలు లాగేస్తారు. और चाहे वो अगर कहीं भी इस तरह का एक चिकित्सा करे तो उसका हाथ पैर गिर जाता है, నర్వ్స్ వీక్నెస్ వచ్చేస్తుందేమో. क्योंकि वो नर्व्स जो है वीक हो जाता है శరీరంలో సంథింగ్ చేంజెస్ కనబడతాయి. और शरीर में हर तरह की चिन्ह दिखाई देता है మతి మరుపు వచ్చేస్తుంది. और फिर भुलक्कड़ बन जाते हैं। డాక్టర్ చెప్పారు, और डॉक्टर ने कहा అప్పుడు ఒకటే చేశాం और डॉक्टर ने एक का जब हमने प्रार्थना की అప్పుడు నా వయసు और उस वक्त मेरा उम्र 8th క్లాస్ నేను చదువుతున్నా. 8वीं कक्षा में पढ़ रहा 8th था। క్లాస్ నేను చదువుతున్నా. 8वीं में पढ़ रहा था 8th క్లాస్ నేను చదువుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు. और मैं क्या करना है करके मुझे सोचने आ रहा था। హాస్పిటల్ తీసుకుని వెళ్ళాం, పరిగెత్తుతున్నాం. డాక్టర్లు చెప్తున్న వార్తలు వింటుంటే భయం వేస్తుంది. और हर तरह के अस्पतालों में हम गए थे, जब डॉक्टरों की बातें सुनते तो हर तरह की डर उत्पन्न हो रही थी। బ్రెయిన్ ఓపెన్ చేయాలా? और ब्रेन ओपन करना है। బ్రెయిన్ ఓపెన్ చేస్తే బ్రతుకుతాడో బ్రతకదో తెలియదు. अगर ब्रेन ओपन करेगा तो क्या ये जिएगा या मरेगा नहीं मालूम। బ్రతికిన సాధారణ వ్యక్తిగా బ్రతుకుతాడా అంటే బ్రతకడన్న వార్తలు వినబడుతున్నాయి. और जिया तो भी अगर एक साधारण रीति से साधारण मनुष्य के तरह जी नहीं सकता, ये भी बातें हम सुन रहे हैं। చాలా మంది దైవజనులు వచ్చారు, बहुत से सेवक लोग आए थे దైవజనులు వచ్చి అంటారు, ఇంకా పనికిరాడు అయిపోయాడు ఈయన. और बहुत से सेवक लोग भी आके इस तरह से गुनगुनाने लगे ఈ దైవజనుడు ఇంకా సర్వీస్ అయిపోయింది, ఈ దైవజనుడు సర్వీస్ అయిపోయింది, और इस लड़के का सर्विस खत्म हो गया, ఇంకా ఉపయోగపడ్డు, ये किसी का भी काम का नहीं है మతి మరుపు వచ్చేస్తుంది, और इसको अभी भूल जाएगा అంత జీవితం అంతా అయిపోయింది. ఇంకా और इसका जीवन अभी समाप्त हो जाएगा। బ్రతికిన పిచ్చోడ్లా బ్రతుకుతాడు, अगर जिया तो भी एक पागल के तरह जिएगा బ్రతికిన వెర్రివాడ్లాగా బ్రతుకుతాడు. और ये जिया तो भी किसी काम का नहीं है। ఈ వార్తలు వింటుంటే ఇంకా భయం పుట్టుకొచ్చేది. जब जितना भी है इस तरह की बातें सुनता हूँ डर मेरे मन में आने लगा। శారీరకంగా డాక్టర్లు చెప్పే వార్త ఒకటి, और शारीरिक तौर से कहा हुआ डॉक्टरों का एक बात, పనికిరాడు అని చెప్పారండి, और ये डॉक्टरों ने कहा कि ये किसी का भी लायक काम नहीं है, అన్ఫిట్ అని చెప్పారండి. और ये अनफिट है करके कह दिए। అన్ఫిట్ కావాలి దేవుడికి. और इस तरह का अनफिट जो है और क्या ऐसे लोग बोलेंगे? परमेश्वर को चाहिए। ఎవరు కావాలండి? అందరూ అన్ఫిట్ అంటేనే నేను ఫిట్ అంటాడు దేవుడు. क्योंकि जब लोग जो है अपने विचार के द्वारा अनफिट कहेंगे, परमेश्वर देखकर कहता कि वो फिट है। అందరికీ నచ్చినవాడు దేవుడికి నచ్చడు. ओ हालेलुया, सबको पसंद आने वाला परमेश्वर को पसंद नहीं आता। అందరూ పనికిరాడన్న వాళ్ళు सबने जो कहा कि ये लायक नहीं है, యూస్లెస్ అన్నారు. ये यूजलेस है ఎందుకు పనికిరాడు అన్నారు? और किसी का भी ये काम का नहीं है। తరువాత డాక్టర్ గారు వచ్చి అంటాడు, और फिर डॉक्टर आके कहता है, కేజీఎస్ స్పెషల్ యా ఆయన చీఫ్ అన్నమాట. KGS विशाखापट्टनम में बड़ा हॉस्पिटल है, वो चीफ जाके कहता है। ఆ డాక్టర్ గారు వచ్చి అన్నారు, और वो डॉक्टर कहा నువ్వేం చేస్తావన్నా? तू क्या करता है? నేను దైవ పరిచర్య చేస్తాను, చర్చి పాస్టర్ అంటే. ఓ యు ఆర్ ప్రీస్టా అన్నా. तो मैंने कहा कि मैं चर्च का पास्टर हूँ। तो डॉक्टर कहने लगा, ओ तो प्रीस्ट है चर्च का। ఓహో, నీ దేవుడు నిన్ను కాపాడాడయ్యా. तो आपका परमेश्वर ने आपको संभाला है। జనరల్ గా అయితే బ్రెయిన్ ఓపెన్ చేయాలి, और साधारण रीति से ब्रेन ओपन करना है। ఒకసారి కుండ ప్రిన్స్ అని పగిలిపోయాడు చూసావా? हम देखते हैं कि जो कुंडा जो मटका है अगर टूट गया तो कैसा बिखर जाता है, ఎలా ఉంటది? उस तरह का है। పూర్తిగా విచ్ఛిన్నం అయిపోకూడదు, విచ్ఛిన్నం అవ్వకూడదు. Just ఎలా ఉంటదండి? చిన్న బీట్ అంటారు దాన్ని, చిన్న బీట్ లాగా వస్తుంది. और इस तरह से एक लाइन रहता है उसके बीच ఈ में। లోపల రింగ్ ఎలా ఉంది తెలుసా? చిన్న బీట్ లాగా అలా అతుక్కుందంతే, జస్ట్ చిన్న గ్యాప్ వచ్చిందంతే. और आपका जो मस्तिष्क है, ब्रेन जो है इस तरह सा चिपका हुआ है करके। అదే ఈ బోన్ గాని జస్ట్ ఇలా అప్ గాని డౌన్ గాని అయితే నీ బ్రెయిన్ ఓపెన్ చేయాలి. अगर ये हड्डी जो है एक बीच में से जो लाइन है, अगर उसमें से थोड़ा भी ऊपर नीचे हो तो आपका ब्रेन को खोलना पड़ेगा। అద్భుతం. आश्चर्य रीति है।
ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, अद्भुत काम करने वाला हमारा परमेश्वर। పనికి రాడు, किसी का भी ये लायक नहीं పనికి है, రాదు. ये किसी का भी काम का नहीं है। ఎనివే कैसे कैसे क्यों పనికి नहीं? రాకపోయినా పర్వాలేదు. काम का नालायक हो तो ఈ भी లోకంలో నీవు ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నా పర్వాలేదు. आज के समय में आपके ఒక విషయం తెలుసుకో, लाभ नहीं हो सकता, ఒక విషయం తెలుసుకో, నీవు యేసయ్యకి అవసరం. लेकिन आप यीशु मसीह నువ్వు के लिए కట్టబడి ఉన్నా పర్వాలేదు, నువ్వు కట్టబడి ఉన్నా పర్వాలేదు, आप बंधे हुए तो भी परवाह नहीं, आप यीशु मसीह के लिए जरूरत है। నిన్ను దేవుడు నడిపిస్తాడు, परमेश्वर आपको నిన్ను चलाएगा। దేవుడు విడిపిస్తాడు. ఎన్ని బంధకాలు నిన్ను చుట్టుకున్నా, चाहे किसी तरह की भी वेदनाएं चारों ओर क्यों ना हो, ఎన్ని మరణ పాశాలు నిన్ను చుట్టుకున్నా, चाहे किसी तरह की भी मृत्यु की దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. मृत्यु के जाल में फंसे क्यों, దేవుని యొక్క కాపుదల నీకు తోడుగా ఉంది. परमेश्वर आपके साथ रहेगा। పనికి రాదు అన్న వ్యక్తి, और जो जिसने పనికి రాదు అన్న వ్యక్తి जिसने कहा कि ये लायक नहीं है, ఇప్పుడు వాడబడుతున్నాడు దేవుని సేవలో. ఎలాగో తెలుసా, अभी वही व्यक्ति जो है परमेश्वर की महिमा के लिए इस्तेमाल किया जा रहा है। మునుపటి వ్యక్తి కంటే దేవుడు బహు బలముగా వాడుకుంటున్నాడు. जो लायक नहीं है उससे भी बढ़कर परमेश्वर आज इस व्यक्ति को इस्तेमाल कर అన్న रहा है। వ్యక్తులు చూసి, ఎవరైతే పనికిరాడన్న వ్యక్తులు చూసి जिसने कहा है कि ये काम का नहीं आ सकता है, పిచ్చెక్కిపోతున్నారు. आज वही वजह Yes. నీవెవడికి అర్థం కావు, आपको ये बातें सही तरह से इस्तेमाल ఎప్పటికీ అర్థం కావు, अर्थ नहीं हो सकता है, ఎప్పుడు అర్థం కావు. आपको समझ नहीं आ सकता है। క్రీస్తుపై ఆధారపడితే. अगर परमेश्वर के ऊपर निर्भर है तो నేను అంటున్నాను, క్రైస్తవుడిగా జీవించే జీవితంలో అందరికీ అర్థమవుతున్నావంటే సరిగ్గా నువ్వు బ్రతకడం లేదు. अगर हम सही तरह से देखेंगे बहुत से लोगों को यीशु मसीह నీకు ఎవరికి के అర్థం కాకూడదు. जीवन में जीना सही तरह से हमको मतलब नहीं मालूम। నువ్వు ఏం చేస్తావు ఎవరికి తెలియకూడదు. आप जिस तरह से जो करते हो किसी को भी नहीं मालूम होना चाहिए। ఏం చేస్తారండి, అందరూ కాదు అంటే ఇది అవును అంటారు ఏంటండి, అనుకుంటున్నా పర్వాలేదు, లోకం తిట్టుకుంటున్నా పర్వాలేదు, चाहे लोग के विचार अलग ही क्यों ना हो हमारे समझ से, ఆయన మాటకు ఉపయోగం. लेकिन परमेश्वर के वचन के आगे हम समर्पित करते हैं। జనరల్గా నేను ఎప్పుడు గర్భిణీ ప్రజలకు ప్రార్థన చేయడానికి వెళ్ళాం, साधारण रीति से जो घर में रहते हैं उनके लिए मैं प्रार्थना ఎందుకంటే నాకు करता మ్యారేజ్ కాలేదు కదా, నాకు ఇంకా మ్యారేజ్ क्योंकि मेरा शादी नहीं हुआ, इस कारण కాలేదు. गर्भवती के पास मैं कभी जाता नहीं प्रार्थना करने के लिए, దైవజనులు వెళ్తారు, ప్రార్థన చేసి వస్తారు. और सेवक लोग जाते हैं उनके लिए प्रार्थना करके आते हैं। ఒక రోజు నాకు ఫోన్ మీద ఫోన్లు వచ్చేస్తున్నాయి, एक दिन मेरे पास एक फोन के ऊपर फोन आ रहा है, అయ్యగారు ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి. सेवक आप आके एक बार मेरे लिए प्रार्थना करो। అమ్మా ఓకే పాస్ గారు వస్తారమ్మా అని చెప్తున్నాను నేను. और मैंने कहा कि पासवान आएगा तुम्हारे पास। 2 times మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫోన్ చేశారు, फिर दोबारा उसने प्रार्थना की, థర్డ్ టైం మళ్ళీ ఫోన్ చేశారు. फिर तीसरा बार उसने फोन వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా, और वो क्या कह रहे हैं, అయ్యా ఒక్కసారి మీరు వచ్చి ప్రార్థన చేస్తే ఆమె పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాం అన్నారు. और आप केवल आके प्रार्थना करेंगे तो मैं हॉस्पिटल ले जाऊंगा। అప్పటికి ఆమె పరిస్థితి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock నుంచి బ్లీడింగ్ అయిపోతుంది. और उसका परिस्थिति इस तरह है कि सवेरे 3 बजे से लेके वो ब्लीडिंग हो रहा నాకు 8 గంటల నుంచి ఫోన్ చేస్తున్నారు, है, और सवेरे 8 बजे से लेके वो प्रार्थना कर रहे हैं, 9:30కి మరలా ఫోన్ చేశారు. और फिर 9 बजे फिर दोबारा फोन किए। అప్పుడు నేను ప్రార్థన చేశాను, ప్రభా ఏం ప్రభా అలాగా ఆమె గారులతో బాధపడుతుంది, ఆమె స్వస్థపరచు ప్రభా అని ప్రార్థన చేస్తున్నాను నేను. और मैं इस विषय के लिए परमेश्वर से प्रार्थना की, परमेश्वर ये लड़की तड़प रही है, इसके लिए कुछ काम कर। నేను ఆమె కోసం ప్రార్థన చేస్తాను, నాకు ఇక్కడ మంట వస్తుంది, और जब मैं अपने आप प्रार्थना करूंगा तो నాకు ఇక్కడ మంట వస్తుంది. मुझे ही डर लग रहा है। మంటతో పాటు ఏమొస్తుందో తెలుసా, और जब जलन के साथ हम प्रार्थना करेंगे, గో అంటున్నాడు, గో जाओ करता परमेश्वर की आवाज ఎక్కడికి आई వెళ్ళాలి, कि जाओ। నేను అదే అంటున్నాను, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా అంటున్నాను నేను. और मैंने पूछा कि कहाँ जाऊं, గో అండ్ ప్రే హిమ్, గో అండ్ ప్రే హిమ్. और जाके उसके लिए प्रार्थना कर। వెంటనే బైబిల్ తీసుకున్నాను, और मैंने बाइबल लिया వెళ్ళాను. और चला गया, పేషెంట్ అంత దూరంలోనే ఉంది, और దగ్గరికి వెళ్ళలేను నేను, దగ్గరికి వెళ్ళాను. पास ही है लेकिन करीब जा नहीं पा रहा हूँ। అంత దూరంలో ఉంటున్నప్పుడు నేను ఆ ద్వారబంధం దగ్గర నిలబడి और जब वो रूम में थी और द्वार में ही खड़े होकर मैं ప్రార్థన చేస్తున్నా, प्रार्थना किया, నీవు వెళ్ళమన్నావు వచ్చాను. आपने कहा परमेश्वर इसलिए मैंने यहाँ पर आया। ఆనాడు రక్తస్రావంతో బాధపడుతున్న వ్యక్తి और जो लहू के बहने के द्वारा तड़पते रहने वाली वो व्यक्ति ఈ చెంగు ముట్టుకుంటే, వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థత పొందింది. आपके वस्त्र को छूने के कारण वो चंगाई पाई। ప్రభా ప్రార్థన చేస్తున్నాను, और मैं ये प्रार्थना कर रहा हूँ, నా ప్రార్థన ఆమేన్ అంటాను, और मैं जब प्रार्थना का अंत में आमेन कहूंगा అద్భుతం చెయ్యి, और कुछ आश्चर्य ఆమె రక్తస్రావం ఆగిపోవాలి.
और उसके जो लहू जो बह रहा है वो रुकना है। ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్పి అమ్మ వందనాలు అని చెప్పి వచ్చేసారు. और मैंने प्रार्थना करके आमीन कर मैं उनको वंदना करके वापस आया। ఒక అరగంట తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు. और एक आधा घंटे के बाद फिर दोबारा उन्होंने फोन किया। అయ్యారు అన్నప్ప అమ్మ ఏ హాస్పిటల్ ఉన్నారు, ఏ శ్రీకాకుళం హాస్పిటల్కి వెళ్ళారా అంటుంటే, और मैंने कहा कि अरे कौन से हॉस्पिटल को आप ले गए? నేను శ్రీకాకుళం హాస్పిటల్కి వస్తాను, మేము దర్శించడానికి అనుకుంటున్నాను నేను. और मैंने सोचा कि अगर वो श्रीकाकुलम हॉस्पिटल गए तो वहां पर देखने के लिए मैं जाऊंगा। అయ్యా మీరు వచ్చి ప్రార్థన చేశారు, तो उन्होंने कहा फोन में कि आपने आके प्रार्थना ప్రార్థన की చేసి మీరు తిరిగి వెళ్ళిన మరుక్షణంలో చూసుకున్నాం, और आप प्रार्थना करके जाने के दूसरे क्षण में దేవుడు అద్భుతం చేశాడు. परमेश्वर ने अद्भुत काम किया రక్తస్రావం ఆగింది. और वो जो बहने वाला लोग रुक गया। ఇప్పుడు నువ్వు చక్కగా మా కుటుంబంలోనే ఉన్నాం. अभी हम हमारे परिवार ही में रहते हैं। నేను అంటున్నాను నా గొప్పతనం కాదు, मैंने कहा कि ये मेरी बड़ाई ఐ नहीं, యామ్ యూజ్లెస్ వన్. मैं तो एक काम का लायक नहीं हूँ। దేవుడు వాడుకుంటే, దేవుడు చెప్పినది చేస్తే నువ్వు వాడుకుంటాడు. परमेश्वर जब इस्तेमाल करेगा, परमेश्वर के कहने के मुताबिक जब हम जाएंगे तो परमेश्वर को इस्तेमाल करता है దేవుడిని బహు బలముగా దీవిస్తాడు. और बड़े बलवंत के साथ परमेश्वर को आशीष देगा। దేవుని యొక్క కాపుదల మన ఆలోచనలకి ఉండాలి. और परमेश्वर की जो रखवाली है हमारे विचारों के ऊपर रहना है। మన హృదయానికి కాపుదల ఎవరు ఉండాలండి? हमारे हमारे मन के विचारों के ऊपर किसका रखवाली रहना है? యేసయ్య ఉండాలి. యేసయ్య का रहना है। ఆ యేసయ్యే మన హృదయానికి కాపరిగా ఉంటే, और परमेश्वर ही स्वयं हमारी रखवाली करेगा तो ఆ యేసయ్యే మన తలంపులకు కాపరిగా ఉంటే, हमारे विचारों के ऊपर वो रखवाली रखेगा तो ఎన్నడూ తలదించుకోవు. आप कभी भी किसी विषय में भी अपना నీవు सर ఎన్నడూ झुकाने का कार्य नहीं సిగ్గుపడవు, करेगा। నీవు ఎన్నడూ సిగ్గుపడవు, आप कभी भी शर्मिंदा नहीं నీవు होंगे। ఎన్నడూ నిరాశ చెందవు, आप कभी भी निराशा में नहीं నీవు रहेंगे। ఎన్నడూ దుఃఖించవు, कभी भी दुखित నీవు नहीं, ఎన్నడూ బుర్ర పట్టుకో, कभी भी अपने सर ఏం पर జరుగుతుందని ఆలోచించవు. क्या करना है करके विचार రేపటి దినము రేపటి గురించి ఆలోచిస్తాది. कहीं हमारा मन जो है నీవు कल के बारे में विचार చింతించనక్కర్లేదు, करते हैं। लेकिन నీవు आपको చింతించనక్కర్లేదు, हमको चिंता करने की जरूरत నీవు नहीं ఎప్పుడు है, బాధపడనక్కర్లేదు, बाधा करने की నీవు जरूरत नहीं ఎన్నడూ है। దుఃఖించనక్కర్లేదు. की अवस्था నీ नहीं है। కొరకు దుఃఖించే ఒక్క వ్యక్తి ఉన్నాడు. आपके लिए दुखित होने के लिए एक व्यक्ति है। నీవు ఏడిస్తే ఏడుస్తాడు, आप रोए तो वो నీవు रोएगा, నవ్వితే నవ్వుతాడు, वो आप हंसेंगे तो वो నీవు हंसेगा। దుఃఖంగా ఉండి మొదలు పెడితే ఆపత్కాలంలో ఉన్నానయ్యా నన్ను ఆదరించయ్యా అంటే ఆదరించే యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, పిలుస్తున్నాడు. और दुख के वेला में जब आप पुकारेंगे तो परमेश्वर आपको उत्तर देगा। ఎటువంటి దుఃఖంతో ఉన్నావు? किस तरह के दुख में आज आप डूबे हुए हैं? మోకాళ్ళు వేయి, हम घुटने टेकेंगे। మోకాళ్ళు వేయి, आइए हम మోకాళ్ళు వేసి आप जब घुटने टेकेंगे ఒక్కసారి ప్రభువుతో మాట్లాడు. और एक बार परमेश्वर से बातें करो। ప్రభా परमेश्वर నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, आपके चरणों के ऊपर अब मैं समर्पण करता हूँ। నా జీవితానికి సమర్పిస్తున్నాను. मैं अपने जीवन को समर्पण करता हूँ।